టికెట్స్ పరంగా చూస్తే కూలీ మూవీకి తమిళనాడు కంటే మన ఏపీ అండ్ తెలంగాణలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయి. అలాగే వార్ టూ కూడా ఇక్కడనే మన తెలంగాణ ఏపీలోనే ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయి. ఇక్కడ అభిమానులు ఎక్కువ, సినిమా అభిమానులు ఇక్కడ ఎక్కువ. యాక్చువల్గా తమిళనాడులో కూడా ఎక్కువ. కాకపోతే గవర్నమెంటు ప్రజల పక్షాన అక్కడ గవర్నమెంట్ ఏ విధంగా రేట్ ఇవ్వాలి, ప్రజల్ని, టూరిజాన్ని, ఎంటర్టైన్మెంట్ని సరిచేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ కొంచెం కార్పొరేట్ కంపెనీ, రెండు గవర్నమెంట్ ఒక కార్పొరేట్ కంపెనీకి వత్తాసు పలుకుతాయి. ప్రజల్ని దృష్టిలో పెట్టుకోరు. వాళ్ళు ఎంతైనా సరే రేటు అడుగుతుంటే ఇష్టం వచ్చి రేట్ ఇస్తారు. ఆ రేట్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందంటే థియేటర్కి ప్రేక్షకుడు దూరం అవుతున్నాడు. ప్రేక్షకుడు థియేటర్కు దూరం అయితే థియేటర్ మూతపడుతుంది. థియేటర్ మూతపడితే కొన్ని వందల మంది కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు. ఇది ఎందుకు దృష్టిలో పెట్టుకోరు గవర్నమెంటు? వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని 1000 అడిగారు. 1000 రూపాయలు రేట్ ఇస్తే ఆయనకు వచ్చే కూలి ఎంత, ఆయనకు వచ్చే రాబడి ఎంత, వాళ్ళ భార్య బిడ్డలకి పోషించగా డబ్బులు మనకి ఎంటర్టైన్మెంట్కి పెడితే ఎంత వస్తుంది? ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు చక్కగా చదువుకుంటారు, హ్యాపీగా చదువుతారు, రాజ్యాంగం చదువుతారు, బుక్కులు చదువుతారు, సినీ ఆటోగ్రఫీ యాక్ట్ తెలుసు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేటు పెంచడం కరెక్టా? ఇది భావ్యమా? నోట్ ఫైల్ చేసేటప్పుడు 1955 యాక్ట్ ప్రకారం సినీ ఆటోగ్రాఫీ యాక్ట్ ఏం చెప్తుంది? డబ్బింగ్ సినిమాలకి రేటు పెంచకూడదు, డబ్బింగ్ సినిమాలకు అవార్డులు ఇవ్వకూడదు, డబ్బింగ్ సినిమాలకు మొత్తం టోటల్గా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఫ్రీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ తీస్తారో ఆ లాంగ్వేజ్కే వర్తిస్తుంది తప్ప డబ్బింగ్ సినిమాలకి ఓన్లీ వాయిస్ మాత్రమే డబ్బింగ్ అవుతుంది. కాబట్టి మన రాష్ట్రానికి ఏ అభివృద్ధికి, మన రాష్ట్రానికి ఎక్కడ కూడా లొకేషన్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇంకోటి కానీ ఏమీ లేని కాబట్టి డబ్బింగ్ సినిమాలకు వాయిస్ మాత్రం మారుతుంది. కాబట్టి ఆ సినిమాలకి ఏది వర్తించదు అనేది తెలియదా? రేపు ఎవరైనా లా ప్రకారం కోర్టుకు వెళ్తే జియో ఇమీడియట్లీ క్యాన్సిల్ అవుతుంది. అది ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద సీరియస్ ఇష్యూ అవుతుంది. కనుక ఇవన్నీ పెద్ద మనసుతో ఆలోచించండి. ప్రజల మీద భారం వేయకండి. థియేటర్ని బతకనియండి, థియేటర్లో ఉన్న కార్మికుని బతకనియండి, థియేటర్లో ఉన్న క్యాంటీన్ వాడిని బతకనియండి. వాళ్ళందరూ థియేటర్ మూసే విధంగా చేయకండి, 10 థియేటర్లు తెరిచే విధంగా చేయండి. రాష్ట్రాన్ని బాగుపరచండి. ఎంటర్టైన్మెంటు, టూరిజం ఒకటేటట్టు చూడండి తప్ప మీరు కార్పొరేట్ కంపెనీలకి ఎవరో నిర్మాత వచ్చాడు, మాకు రేట్ అడిగాడు, వాళ్ళు మాకు అవసరమా, ప్రజలు అవసరమా? ప్రజలు మాకు ఎందుకు ఓటేసినప్పుడే మీకు అవసరం అనుకుంటే ఆ నిర్మాతకి ఇవ్వండి, ప్రజలు ఓటేసినప్పుడు మీకు కూడా నిర్ణయం తీసుకుంటారు. దయచేసి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ప్రజల గవర్నమెంట్ అంటారు, అది ఆ గవర్నమెంటా లేకపోతే కార్పొరేట్ కంపెనీ గవర్నమెంటా అని తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పేదల గవర్నమెంటా కార్పొరేట్ కంపెనీ గవర్నమెంటా తేల్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటున్నానంటే నిర్మాత బాగుండాలి, ప్రేక్షకుడు కూడా సినిమాకి రావాలి, ప్రేక్షకుడు సినిమా థియేటర్లో సినిమా చూడాలి, ఆ థియేటర్ కూడా కొన్నాళ్ళ పాటు ఉండే విధంగా, ఆ ఓనర్ కూడా ఉండే విధంగా ఉండాలి. కాబట్టి రేట్లు, డబ్బింగ్ సినిమాలకు రేట్లు పెంచడం సరైనది కాదు. తమిళనాడును చూసైనా నేర్చుకోవాలి, మహారాష్ట్రను చూసైనా నేర్చుకోవాలి, కాకపోతే తానేం చూసైనా నేర్చుకోవాలి, గుజరాత్ను చూసి నేర్చుకోవాలి, పశ్చిమ బెంగాల్ చూసి నేర్చుకోవాలి, ఒరిస్సాను చూసి నేర్చుకోవాలి. కనుక అవన్నీ చూసి మనం నేర్చుకుంటామా, మనమే నేర్చుకుంటామా అనేది నిర్ణయం గవర్నమెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. మాకు ఆశ ఉంది, మేము రోజుకి ₹1,00,000 టికెట్ పెట్టమంటాం, పెట్టేస్తారా? మాకు ఆశ ఉంది గంటలోనే మేము డబ్బు సంపాదిద్దామని, మీరు పెట్టేస్తారా? ₹1,00,000 టికెట్ అంటే పెడతారా? 2 లక్షల టికెట్ అంటే పెడతారా? దానికి ప్రేక్షకుడికి మనకి ఎంత వస్తుంది ఆదాయం? మీరు ఇస్తున్న పెన్షన్ ఏంటి? మీరు ఇస్తున్న రోజువారీ కూలి ఏంటి? మీరు మొత్తం హైయెస్ట్ శాలరీ ఎంత, లోయెస్ట్ శాలరీ ఎంత, మొత్తం టోటల్గా మన తిన్న పోషకార్థం ఎంత, మన తినగా ఉండగా ఎంత మనం ఎంటర్టైన్మెంట్కి పెట్టవచ్చు, ఆ ఎంటర్టైన్మెంట్కి మొత్తం టోటల్గా అయిపోతే మన ఆ ఇంటంత బాధ పస్తుంటుందా, అన్నీ చూసి కదా మీరు ఇవ్వాలి. వాక్షాదాయం మనం ఎవరికైనా సరే లోన్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే పెన్షన్ ఇచ్చినప్పుడు కానీ, ఆ ఇంట్లో ఆదాయం తిని ఉండగానే కదా ఎక్సెస్ మనం ఇస్తాం లోను. మరి ఇవన్నీ తెలిసినప్పుడు మీరు మరి ఎందుకు ఇలాగ ఎంటర్టైన్మెంట్ మీద మీ ఇష్టం వచ్చిన రేట్లు ఇస్తున్నారు? ఇది గవర్నమెంట్లు తప్పు. గవర్నమెంట్లు మేము లెటర్ పెట్టామని చెప్పి మాకు వచ్చి మెప్పు కోసం, సరదా కోసం, ఆ మనిషిని మనం బాధ పెట్టకూడదు దానికోసం సంతకం పెడితే, రేపు ఉదయాన్ని ఎలక్షన్ అప్పుడు మనకు సంతకం పెడతారు, ప్రజలు సంతకం పెడతారు. మీరు ఎంటర్టైన్మెంటే కదా, ఆఫ్టర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అనుకోకండి. ఎంటర్టైన్మెంట్కి ముడిపడే టూరిజం ఉంది, టూరిజం ముడిపడే కార్మికులు ఉన్నారు, కార్మికులు ముడిపడే ఎన్నో ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని గవర్నమెంట్లు రెండు కూడా సగటు ప్రేక్షకుడికి టికెట్ అందే విధంగా, సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లో చూసే విధంగా, మనం ప్రేక్షకుడిని పోగొట్టుకోకుండా ఎంటర్టైన్మెంట్ టూరిజం బాగుండే విధంగా సినిమాకి రేట్ ఇవ్వాలని, అంతే తప్ప ఇష్టం వచ్చిన రేట్లు పెంచితే రేపు సినిమా థియేటర్లు మూతపడిపోతాయని, ఆ మూతపడకుండా ఉండవలసిన బాధ్యత రెండు గవర్నమెంట్ల మీద ఉందని ఒక్కసారి పెద్ద మనసుతో
పెద్ద ఆలోచనతో నేను చెప్పినవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్